సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట తెలంగాణ ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. 2 ఎన్డీపీఆర్సీని వెంటనే అమలు చేసి పెండింగ్లో ఉన్న 6 విడతల డీఏ మరియు డాక్టర్లను వెంటనే విడుదల చేసి సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఆప్స్ను పునరుద్ధరించి నెలకు 2,000 కోట్ల రూపాయలు చొప్పున పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి. నూతన ఈహెచ్ఎస్ను సక్రమంగా అమలు చేయాలి అని ఉద్యోగ సంఘ నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్ ఎం.డి. జావీద్, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వైద్యనాథ్, వివిధ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు. పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా మహిళా ఉద్యోగస్తులు కూడా చాలా మంది వచ్చినారు. వాళ్ళని కూడా థ్యాంక్స్ చెప్తూ ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్ ప్రెసిడెంట్ భాస్కర్ గారు అంటే ఎక్కువ సమయం తీసుకోకుండా చాలా మంది ఉన్నారు. మేము కిందికి వెళ్ళి వస్తున్నాం కాబట్టి అందరికీ అవకాశం ఇస్తాం. మేము సో ఆయన అమలు రావచ్చు అని సంగారెడ్డి జిల్లా టీజీఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మహాధర్నాకు విచ్చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్ ఈ మన ధర్నా కార్యక్రమం నిర్వహించడానికి ప్రభుత్వమే కారణం. దయచేసి అందరూ గమనించాలి. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తన అభయహస్తం మేనిఫెస్టోలో పేజీ ఏవైతే మేనిఫెస్టోలో హామీలు పెట్టిరో ప్రభుత్వం ఉద్యోగులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులందరూ దిక్కుతోచని అయోమయమైన పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులు 3 లక్షల మంది ఉంటే అందులో సిపిఎస్ ఉద్యోగులు 1,90,000 మంది సిపిఎస్ పటికి మారి భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. రిటైర్మెంట్ తర్వాత జీవితాన్ని అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ రోజు మనం ఈ మహాధరణ కార్యక్రమంలో కూర్చున్నాం. ఖచ్చితంగా సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను ప్రభుత్వం మీ గురించి మేము చూసుకుంటామని చెప్తా ఉన్నారు. మరి ఇది ఎంతవరకు సమంజసం? జీవో నెంబర్ 25 అని ఉంది. అది ప్రాథమిక పాఠశాలలను నిర్వీర్యం చేసే విధంగా ఉంది. మరి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. చాలా మంచి ఈజీగా అరేంజ్ చేస్తుంటే లేట్ అయిపోయింది కాబట్టి లేట్ వచ్చిన ఉద్యోగస్తులు ప్లీజ్ ఏమి అనుకోకుండా వచ్చి ముందుగా కలవకండి. కలిగితే డిస్టర్బ్ అవుతుంది. అంతా ఎంత కూర్చోండి. అరేంజింగ్ చైర్స్ ఫర్ ఎవ్రీ చేస్తే ఏమీ సాధించలేము. అట్లా కాకుండా ఐక్య ఉద్యమాల ద్వారానే ఏదైనా సాధించగలమని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజు రాష్ట్ర నాయకులు మారం జగదీశ్వర్ గారు మరి ఏలూరు శ్రీనివాసరావు ఆదేశం మేరకు మేము సంగారెడ్డి జిల్లాలో మహాధరణ నిర్వహిస్తున్నాం. దానికి దాదాపు 2,000 మంది దాకా సంగారెడ్డి జమ అయినారు. ముఖ్యంగా 5 డిమాండ్ ఉన్నది. తెలంగాణ 2 పిఆర్సీ, అదేవిధంగా 6 డిఏలు, 3ది సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని అమలు చేయాలి. అదేవిధంగా నెలకు 2,000 కోట్ల రూపాయలు ఎంప్లాయీస్కి రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా ఎంప్లాయీస్కి జీపీఎఫ్ కానీ పెన్షనర్స్కి కానీ వాళ్ళందరికీ వాళ్ళ బకాయిలు వస్తలేవు కాబట్టి కనీసం నెలకు 2,000 రూపాయలు చొప్పున గవర్నమెంట్ రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా న్యూ ఏహెచ్ఎస్ స్కీమ్ ఇప్పటిదాకా 3 ఇన్స్టాల్మెంట్ కట్ అయినాయి, కానీ దానికి ఇప్పటిదాకా ఎట్లాంటి ఇంప్లిమెంటేషన్ లేదు. దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటూ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ముఖ్య ఉద్దేశం ఏమంటే గత 3 సంవత్సరాల నుంచి ఓపికగా మేము గవర్నమెంట్ని గౌరవించుకుంటూ వాళ్ళు చెప్పినట్టు పోతున్నాం. సో గవర్నమెంట్ కూడా మమ్మల్ని గౌరవించి మేము ముందుకు ఎక్కువ గవర్నమెంట్ కూడా డిస్టర్బ్ చేయకుండా మేము డిస్టర్బ్ అడగా మాకు కావాల్సిన మీరు చెప్పినాయి కదా మేనిఫెస్టో మీరు రాగానే 3 నెలలు ఇస్తామని చెప్పినారు. ఇప్పటిదాకా ఇవ్వలేదు కాబట్టి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసి పోతున్నాం ముందుకు. రాష్ట్ర నాయకులు కూడా ఇప్పటిదాకా దాదాపు 30 నెలలు ఆగినారు. దానికి తోడు ఏమైందంటే వేరే ఎంప్లాయీస్ ఏమనుకుంటారంటే మేము ఏదో కావాలని ఆగుతున్నాం అనుకుంటారు. కానీ ఇక్కడ కావాలని కాదు. మేము ఏం చేసినా కూడా గవర్నమెంట్కి ప్లస్ మా ఎంప్లాయీస్కి రోడ్డు మీద పడకుండా అందరినీ కాపాడుకుంటూ ముందు పోవాలనుకుంటున్నాం. కాబట్టి గవర్నమెంట్ కూడా ఇది మీరు ఒక ఫైనాన్షియల్ డిసిషన్ తీసుకుని సాధించలేరు. ఒక పొలిటికల్ డిసిషన్ తీసుకొని మా ఎంప్లాయీస్ 12,000 కోట్లు ఇచ్చేస్తే ఇమీడియట్ గా ఎంప్లాయీస్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అదేవిధంగా మీరు కొత్త పిఆర్సీ ఆల్రెడీ అంటే మీరు మేనిఫెస్టోలో మీరు గవర్నమెంట్ రాకముందు మీరు చెప్పినాయే కదా. మీరు రాగానే అసలు ఎంప్లాయీస్ అందరూ మీకు నమ్మి ఓట్లేసి మిమ్మల్ని గెలిపించినారు. సో మీరు కూడా మీ యొక్క వాగ్దానాన్ని మీరు నిలుపుకుని ఈ యొక్క ఎంప్లాయీస్ ఏదైతే మీరు ఇచ్చినాయే
ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. ఒకటి సిపిఎస్ మీరు రద్దు చేస్తారని చెప్పినారు, వచ్చిన మీరు వరంగల్ సభాముఖంగా మీరు చెప్పినారు సిపిఎస్ రాగానే రద్దు చేస్తామన్నారు, కానీ ఇప్పటిదాకా దానికి ఎలాంటి యాక్షన్ లేదు. అదేవిధంగా 3 డిఏలు పోయి 6 డిఏలు అయినాయి. అదేవిధంగా మీరు రిటైర్ అయిన ఎంప్లాయీస్ చాలా మంది చాలా రకాలుగా సఫర్ అవుతున్నారు. కనీసం వాళ్ళ పిల్లల పెళ్లి కోసమో వాళ్ళ అప్పులు తీర్చినామని జీపీఎఫ్ అమౌంట్ జమ చేస్తున్నారు, అది కూడా వస్తలేదు కదా. కాబట్టి మీరు తొందరగా మా యొక్క సమస్యలని తీరుస్తారని నమ్మకంతో, అదేవిధంగా మా మారం జగదీశ్వర్ గారు, మా స్టేట్ సెక్రటరీ ఏలూరు శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మేము ముందుకు పోతాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రెస్ మీడియా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు రాష్ట్ర నాయకత్వం అయినటువంటి ఏలూరు శ్రీనివాసరావు అలాగే మారం జగదీశ్వర్ నాయకత్వంలో యావత్ తెలంగాణ ఉన్నటువంటి 33 జిల్లాలో ఈరోజు మహాధర్నా నిర్వహిస్తా ఉన్నాం. అన్ని సంఘాలు ముక్కమ్మడిగా ఇక మా యొక్క డిమాండ్ ఏవైతే ఉన్నాయో పిఆర్సీ ముఖ్యంగా, అదేవిధంగా 6 డిఏలు పెండింగ్, అదే ఈహెచ్ఎస్, అదేవిధంగా సిపిఎస్ రద్దు, అదేవిధంగా పెండింగ్ ఉన్నటువంటి అయితే జీపీఎస్ కానీ మిగతా బిల్లులు ఏవైతే పెండింగ్ మెడికల్ బిల్లు ఇవన్నిటికీ కూడా 2000 కోట్లు ఇచ్చి వెంటనే విడుదల చేసి మా యొక్క సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఒకవేళ ఈ విధంగా మీరు ఇంకా మా యొక్క సహనాన్ని పరీక్షిస్తే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మేము ఉధృతంగా ధర్నా చేస్తామని చెప్పి, లేదంటే రాబోయే కాలంలో ఆల్రెడీ మా యొక్క రాష్ట్ర నాయకత్వం చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పిలిపి ఇచ్చింది కాబట్టి దాని అంతలోగానే మా యొక్క డిమాండ్ అవుతున్న పిఆర్సీ ముఖ్యంగా ఇప్పటికే 3 సంవత్సరాలు అవుతుంది. మీరు ఇచ్చినటువంటి వాగ్దానం మేము కొత్తగా ఏం అడగలేము కాబట్టి మా యొక్క ఉద్యోగుల యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలని సందర్భంగా కోరుతున్నాం. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో ఉద్యోగుల యొక్క న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ రోజు కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఈ మహాధర్నాకి జిల్లా వ్యాప్తంగా 3000 పైచిలుక ఉపాధ్యాయులు కదిలి వచ్చారు. మరి నిజంగా న్యాయమైనటువంటి డిమాండ్ల సాధన కోసం ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి తన యొక్క డిసిషన్ ను ఉద్యోగుల పట్ల సానుకూలంగా వివరించి తీరుస్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. మరి ఇకనైనా సరే ఉద్యోగుల యొక్క ఆగ్రహాన్ని చవిచూడక ముందే, అంటే ఈ దండాలతోటి ప్రభుత్వం దిగి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దిగి రాకపోతే తప్పనిసరిగా సెప్టెంబర్ 10న రాష్ట్ర కేంద్రం లోపల హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్ర కేంద్రాన్ని విచ్ఛిన్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం లోపల 2వ పిఆర్సీ రావడానికి ఇప్పటికే 3 ఏళ్ల గడువు పూర్తయింది. ఈ ప్రభుత్వం వచ్చి కూడా 2.5 సంవత్సరాలు పూర్తయింది. తన యొక్క మేనిఫెస్టోలో చెప్పినట్టుగా మేము అధికారంలోకి రాగానే 6 నెలలు పిఆర్సీ ఇస్తామని చెప్పారు. ఇప్పటికి కూడా తాత్సారం చేస్తా ఉంది. మరి ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు కాబట్టి వెంటనే ప్రభుత్వం దిగి రావాలని చెప్పేసి మేము ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. ఈనాడు మరి గత ప్రభుత్వం చేసినటువంటి అనేక తప్పులను కూడా ఇంకెక్కువ సంఖ్య లోపల ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనమంతా ఏరుకోరు తెచ్చుకున్నాము, మన సమస్య సాధిస్తామని చెప్పేసి ఒక ఉత్సవం చేత అయినప్పటికీ కూడా మరి అన్నటువంటి 3 డిఏలు 6 డిఏలు గాను పిఆర్సీ ఆనాడున్నటువంటి ప్రభుత్వం అయారిచ్చినప్పటికీ కూడా మన గత 2 సంవత్సరాల నుంచి ఇంకా దాచివేత ధోరణి చేత ఈ ప్రభుత్వం అనేది వివరిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పిఆర్సీ కావచ్చు, డిఏలు కావచ్చు, తర్వాత ముఖ్యంగా సిపిఎస్ అంశాన్ని ఆనాడు ప్రభుత్వం ఈనాడు ప్రభుత్వం మేనిఫెస్టో చేర్చి తప్పనిసరిగా అందరి ఉద్యోగుల యొక్క ఉపాధ్యాయుల యొక్క సిపిఎస్ రద్దు చేసి ఓపెన్ చేసి చెప్పిన అంశాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తూ, ఏదేమైనప్పటికీ కూడా మరి ఈ ప్రభుత్వం తప్పనిసరిగా మరి ఉద్యోగులకు ఉపాధించినటువంటి హామీలను నెరవేరిస్తేనే ఈ ప్రభుత్వం ఎన్నిక ఉంటున్న విషయాన్ని తెలియజేస్తూ తొందరలోనే ఇంకా ఉద్యమాన్ని అన్ని టీజీఎస్ పక్షాన ఉద్యమాన్ని ఉద్యమం చేసి తప్పనిసరిగా మా యొక్క కోరికలను సమస్యలు సాధించుకుంటామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను, సభ తెలియజేస్తూ ముగిస్తున్నాను.